కుచేల మహారాజు గారు ఎక్కడ? కుచేల మహారాజులకు వందనాలు. ఈ ఆటలో గెలిచి ఈ మాసంలోనైనా రాజోద్యోగులకు జీతపత్యాలు ఇవ్వాలనే మా ప్రయత్నం మిత్రులారా. హెచ్చు పనివే పడుంటుంది. గెలుపు తమదే ప్రభు. లేదు మిత్రమా, అధర్మం అనర్థహేతు. మనిషి నడకలు, నడతలు, మాటలు, ఆటలో కూడా ధర్మం ఉండాలి. నా పందెం రెండే, గెలుపు మీదే, ధనము మీదే. స్వీకరించండి. మహారాజులకు వందనాలు. మహారాజులకు వందనాలు. ఏమమాత్య? ఒక వివాద విషయంలో తమరి తీర్పు కోసం కొందరు ప్రజలు వేచి ఉన్నారు. శుభమస్తు. మీ వివాదం ఏంటో ప్రభువులకు విన్నవించుకోండి. నేను నా మిత్రుడు ఈ ధర్మసేనుడి వద్ద నుండి 2 కుంటలు పొలం కొన్నాను ప్రభు. ఈ ఉదయాన్నే పొలం దున్నుతుండగా ఈ బిందె బయటపడింది. తెరసు శుద్ధును కదా, దీని నిండా వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు ఉన్నాయి ప్రభు. ఈ బిందె నీది, తీసుకోమంటే ధర్మసేనుడు నిరాకరిస్తున్నాడు ప్రభు. ప్రభు, నేను ఆ భూమిని సకల నిధినిక్షేపాలతో సహా ఈ విక్రమశివుడికి అమ్మాను. ఆ కారణంగా అందులోని సమస్తము న్యాయబద్ధంగా ఇతరకే చెందాలి. అంచేత ఈ వజ్ర వైఢూర్యాల బిందె నాది కాదు, ఇతందే ప్రభు. భూమి అతనిదే కనుక ఈ నిధి కూడా అతనికే చెందాలి కదా ప్రభు. భూమిని అతనికి అమ్మేశాం గనక ఆ నిధి అతనికే చెందాలి ప్రభు. ఇది ధర్మ సంకటం. ఆ బిందెను మా సంస్థానంలో మా అధీనంలో ఉంచెళ్ళండి. ఈ రాత్రికి మేము కూలంకషంగా ఆలోచించి రేపటి దినాన తీర్పు చెప్తాం. చిత్తం ప్రభు. లేడీ అని భ్రమించి అమ్ము వదిలే, అది మీ పాదాన్ని గాయపరిచింది. నన్ను మన్నించుదేవా, రక్షించు. అమ్మాయి విచారపడు. ఇందులో నీవు చేసింది ఏమీ లేదు. త్రేతాయుగంలో రఘురాముడనై జన్మించినప్పుడు వాలివైన నిన్ను చెట్టు మాటున దాగి బాణప్రయోగంతో వధించాను. ఈ యుగంలో నీవు కిరాతుడవుగా జన్మించి నీ బాణాహతితో నా కర్మానుభవం పరిపూర్తి చేశావు. భగవత్స్వరూపుడవైన నీకు నేను చేసిన మహాపరాధానికి నిష్కృతి లేదు పరంధామా, నిష్కృతి లేదు. శోకించకు, ఇదంతా నా లీల. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడను, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మను, ఆద్యంతాలు లేని శ్రీ మహావిష్ణువును నేను. 8 మేమే గెలిచితివి. ఏది చూపండి. కలిపితమే 4000 వరహారిప్పించండి. మీ వాద ప్రతివాదాలు తిరిగి వినిపించుకోండి. ప్రభు, ఈ ధర్మసేనుడు ఆ భూమిని నాకు అమ్మేశాడు కనుక అందులో లభించిన నిధి నిక్షేపాలు కూడా నాకే చెందాలి. ఆ బిందె నాకిప్పించండి ప్రభు. ప్రభు, ఈ విక్రమశివుడికి భూమిని మాత్రమే అమ్మాను కానీ అందులో నిధి నిక్షేపాలు అమ్మలేదు ప్రభు. అంచేత ఆ బిందె నాకిప్పించండి. ఆ బిందె మాది, మాకిప్పించండి ప్రభు. కాదు, ఆ బిందె మాది, మాకిప్పించండి ప్రభు. మీరే బిందె గురించి పోట్లాడుకుంటున్నారు? ఆ బిందెని నేను మీ దగ్గర పెట్టి వెళ్ళాను కదా ప్రభు. నిన్న మా దగ్గర బిందె పెట్టారా? మొట్టమొదటిసారిగా ఈ రోజే మిమ్మల్ని మేము చూస్తున్నామే. బిందాలేదు, మీ బొందాలేదు. నారాయణతే నమో నమో. ఏమిటి స్వామి, భూలోకాన్ని అంతటి నిబిడాశ్చర్యంతో పరికిస్తున్నారు? నారదా, ఏమిటి వైపరీత్యం? కుచేలుడు ఆ పౌరులు నిన్నటి దినమున మాట్లాడిన పద్ధతి, నేడు మాట్లాడుతున్న వైనము పరస్పర విరుద్ధములుగానున్నవే. ఒక్క దినమున మానవులలో ఇంతటి మార్పా? స్వామి, నా నోట పలికించవలనని ప్రశ్నించితివి గాని జగన్నాటక సూత్రధారివి. నీకు తెలియని విశేషమా? నిన్నటి సాయం సమయమున నీ అష్టమావతారం కృష్ణ నిర్యాణము జరిగింది కదా ప్రభు. ఈనాటి సూర్యోదయాన కలియుగం ప్రారంభమైనది. ఈ వింత, ఈ వైపరీత్యం, ఈ యుగ ధర్మం ప్రభు. కలియుగము అంతటి విచిత్రమైనదా నారదా? చిత్ర విచిత్రమైనది ప్రభు. ఈ యుగమున మానవుడు తనని తాను మనిషి అని పిలుచుకుని మనీకి ధనమని, షీకి స్త్రీ అని అర్థము చెప్పుకొను. ఆ ధనము, స్త్రీ కలియుగ మానవుల జీవితాలకు ముఖ్య ప్రాణములై ప్రకాశించును. ఈ యుగమెంతటి విపరీతమైనదంటే ధనమూలమిదం జగమే మంత్రం, ధనమింధనమై నడిచే యంత్రం. ధనమూలమిదం జగమే
మంత్రం ధనమింధనమై నడిచే యంత్రం కలియుగమే కాసుకు దాసోహం కలిగిన వారిదే కలియుగ వైభోగం కలిగిన వారిదే కలియుగ వైభోగం చలన చిత్రమిది విచిత్రం చలన చిత్రమిది భలే విచిత్రం. నారదా, స్వామి, ఇది నమ్మశక్యము కాకున్నదే. ఈ కలియుగమున కొన్ని వేల సంవత్సరముల పిదప ఈ పాత్రలు ఎంతటి ఆశ్చర్యకరముగా ప్రవర్తింపనున్నవో దృశ్య రూపమును చూపమని ఆజ్ఞ. దృశ్య రూపమును చూపెదవా? చిత్తం చలనచిత్ర రూపమును చూపగలను స్వామి. ఏమది? చిత్రము చెలించునా? అవును స్వామి, అవలోకించండి. అదే చలనచిత్రము, అదే విచిత్రం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, వాష్ బేసిన్ అక్కడ అక్కడ వెళ్ళండి వెళ్ళండి అమ్మా వెళ్ళండి. వెరీ గుడ్. తినండి అమ్మా తినండి, శుభ్రంగా తినండి. రామట్టు అయ్యా, ఇక్కడ చావు, నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు వస్తున్నారు. కానీ కానండి శుభ్రంగా తినండి, ఏమి సిగ్గుపడక్కర్లా, సిగ్గు లేకుండా తినండి. అది కానివరా, వస్తున్నారు కదమ్మా. కంచాలి కంచాలు కంచాలు మొత్తం మొగల మీద సత్తి అది శుభ్రంగా. అరే కానివరా, బ్యాచ్ వాళ్ళు అమ్మా తినమ్మా తినమ్మా తిను. అంటే అక్కడికి వెళ్ళి శుభ్రంగా చేయగడుకోమ్మ వెళ్ళు. ఆడపిల్లి వారు అనుకుంటాను, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దరిద్రుడా, ఇవన్నీ నేను మోస్తావలేను. ఇంకా గ్లాసులు మిగిలిపోయి తీసేయి. మగ పెళ్లి వారు అనుకుంటాను, అయినా బ్యాషసం లేకుండా వడంలోకి వచ్చేసారు. ఏమండి, లోపల వండే సామాన్లు వడ్డించే సామాన్లు కనపట్టలేదు. క్యాటర్ అప్పుడే తీసుకెళ్లిపోయాడా? క్యాటర్ ఎవరండి బాబు? అదేనండి, పొట్టిగా తెల్ల జుట్టు వేసుకొని ఉన్నారు. చంపేశారండి బాబు. ఈ పెళ్లి క్యాటర్ నేనే. మరి ఆయన ఎవరండి? ఇందాక నుంచి ఇక్కడ ఒకటే హడావిడి. వాడెవడో దొంగ వేదమై ఉంటాడు. అంటే అంటే నా సామాను మొత్తం పట్టుపోయాడు అనమాట. ఓరి రామచంద్ర ప్రభు, వాడెవడో దొంగ వేదవ నా జీవితం తర్వాత నాశనం చేసేసాడు దేవుడా. అరే సామాన్ చూపించు. శామియానా లేవు, డేగిశాలు 3, వెరీ గుడ్ 3, 13 వంట గిన్నెలు 6 29 వాటర్ కూలర్స్ పెద్ద అయిపోయినాయి, బండి పట్టలేదండి. వాటర్ రమ్ము తెచ్చాను. దరిద్రుడా. కంచాలు 8, కూర గుత్తులు 2, 8. టేబుల్స్ బండి పట్టలేదండి, పెద్ద అయిపోయినాయి, తారైపోయాను. కుంభాలు తింటాం. ఏం మొయ్యలోకి తెచ్చావా దరిద్రుడా? నమస్కారం అండి కపిరాజు గారు. నమస్కారం, కూర్చోండి. ఎల్లుండి మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్ళండి, సామాన్లు కావాలి. ఓహో, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయండి. 4200 అవుతుంది. కాస్త చూసి చెప్పండి సార్. సరే చూశాను, చెప్తున్నాను. ఒక 100 తగ్గించుకుని 4000 కొందామండి. ఏమండి, సామాను చాలా జాగ్రత్తగా తిరిగి ఇవ్వాల్సమా. చాలా కష్టపడి సంపాదించిన సామాను. నిజమేనండి, ఎత్తుకొచ్చేప్పటికి బుధాలు పీకిపోయినాయి. మీరు ఇటు తిరగండి. వాడి భాష అంతలేండి. 3వ తరగతి 3 సార్లు చెప్పాడు. ఎత్తుకు రావడం అంటే మోసుకు రావడం అని వాడి ఉద్దేశాలండి. సరే సార్, ఎల్లుండి వచ్చి తీసుకెళ్తాను. అలాగే, నమస్కారం. కూర్చోండి సార్. అల్లుడు గారు. ఏం అల్లుడు గారు, ఒక్కరు వచ్చారు, అమ్మాయి రాలేదా? అమ్మాయి రాలేదు, ఇది వచ్చింది. ఏమిటిది? సామాన్ లిస్టా? సామాన్ లిస్ట్ కాదు, చిట్ ఫండ్ కంపెనీ నోటీసు. పెళ్లికి ముందు మా నాన్న 1,00,000 కట్టినట్టు మీరు ఏమన్నారు? ఏమన్నాను? 1,00,000 రూపాయలు ఇవ్వలేను మహాప్రభు, 70,000 ఇస్తానన్నాను. అన్నమాట ప్రకారం ఇచ్చేశాను. ఏమి ఇచ్చారు? బూడిదా?
మీ అమ్మాయిని ఉద్యోగంలో చేర్పించి ఆ ఉద్యోగం చూపించి ₹1,00,000 చీటీ కడతారా? మొదటి నెల చీటీ కట్టి 2 నెలలు 70,000 పాడేసుకున్నారా? ఆ 70,000 కట్నంగా నాకు ఇచ్చారా? పైగా నా చేత గ్యారంటీ సంతకం పెట్టించుకున్నారా? పెళ్ళవగానే మీ అమ్మాయి చేత ఉద్యోగం అనిపించేశారా? ఆ చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు డబ్బు పంపమని నోటీస్ పంపిస్తే నాకు ఉద్యోగం లేదు కనుక డబ్బు కట్టలేరు అని మీ అమ్మాయితో జవాబు ఇప్పిస్తారా? ఇప్పుడు వాళ్ళని డబ్బులు కట్టమని నోటీసులు పంపిస్తున్నారు. చెప్పండి మమ్మల్ని ఏం చేయమంటారు? చెప్పండి. వస్తాం మాకు భయం ఏంటి? ఏరా కొంచెం మ్యాటర్ ఎక్కువైంది అని అంటాను, నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కదా? కొంచెం తగ్గిస్తాను అంటానేమో అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా? ఓహో భలే ఊహించావురా. నీ వెదగోలాపి నా సంగతి ఏమిటో తెలుసండి. ఏంటల్లుడు నీకు నోటీసులు వస్తున్నాయా? వస్తున్నాయి. నాకు నోటీసులు వస్తే నేనే కట్టేవాడిని, నీకు నోటీసులు వస్తున్నాయి కాబట్టి నువ్వే కట్టే. వెరీ సింపుల్. జాగ్రత్త చూసుకోవా? చూసుకున్నాం 2 పగిలి. గొప్ప తెలివిగా ప్లాన్ చేసి నన్ను నిరికించి చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు తీసుకుని దాన్ని నాకే కట్నం ఇస్తారా? సీరియస్ గా చెప్తున్నాను, వచ్చే నెలలో మీరు ఆ కంపెనీకి డబ్బు కట్టి తీరాలి. వాళ్ళ నుంచి మళ్ళీ నాకు నోటీస్ వచ్చిందో మీ అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాను. జాగ్రత్త. అది కాదు అల్లుడు. అదంతే, ఇంకో మాట లేదు. తెలివి మీ ఒక్కడికే కాదు మాకు ఉంది. మైండ్ ఇట్. అయ్యా, మీ అల్లుడు గారు చెప్పిన ప్లాన్ అంతా మీరు ఆలోచించి చేసిందేనండి? అవునరా, నేనే కావాలని తెలివిగా అతగాడిని ఇరికించా. లేకపోతే ఈ గొట్టం గాడికి 70,000 రూపాయలు కట్నం కావాలట. 70,000. ఏమిట్రా అలా చూస్తున్నావు? మీలో బుద్ధికి రాజైన బృహస్పతిని చూసుకుంటున్నానండి అయ్యా. ఏమో ఆ జన్మలో నేనే బృహస్పతినేమో ఎవరికి తెలుసు? నువ్వు బృహస్పతివి కావురా, అక్కు పక్షి. బాగా నెల ఉండిపోయి పాచికంపు కొట్టే వనస్పతివిరా.